అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీలో ఆధ్యాత్మిక భావాలు ఎగిసిపడుతున్నాయి. 11 రోజుల పాటు ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తారని ప్రకటించారు మోదీ. ఆ వెంటనే నాసిక్ కాలారాం మందిర్లో శ్రమదానం చేశారు మోదీ. నవరాత్రుల సమయాల్లో 9 రోజుల పాటు ఉపవాసాలుండడం 4 దశాబ్దాలుగా మోదీకి అలవాటు. గోరువెచ్చటి నీళ్లు లేదా నిమ్మరసంతో కూడిన నీరు మాత్రమే తీసుకుంటారాయన. విదేశీ పర్యటనల్లో సైతం మోదీ ఇదే విధానం పాటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభం, రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశమంతటా భక్తిభావం ఉప్పొంగుతోంది. తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నెల 22 వరకు ప్రతి క్షణము తనకు ప్రత్యేకమన్నారు మోదీ. హర్ కిసి కో ఇంతజార్ హై 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूँ। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूँ। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। తొలి నుంచి భక్తి భావాలు మెండుగా ఉన్న మోదీ ఒకప్పుడు పూర్తిగా ధ్యాన మార్గంలో పయనించాలనుకున్నారు. అయితే ప్రజాసేవ మార్గాన్ని ఎంచుకోవాలని తన ఆధ్యాత్మిక గురువులు సూచించడంతో ఆయన రాజకీయ రంగంలోకి వచ్చారు. సవాళ్లు ఎన్ని ఎదురైనా వెనుతిరిగి చూడక అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. 9.5 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఆయన అంతకుముందు 14 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా కొనసాగారు. 2 దశాబ్దాలుగా ప్రతిపక్ష మెరుగైన నేతగా ఆయన కీర్తి గడించారు. ప్రధాని మోదీ భక్తి భావన తెలియజెప్పే ఘటన ఒకటి 2014లో జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్లో ఒబామా ఆహ్వానం మేరకు మోదీ అమెరికాలో పర్యటించారు. దేవీ నవరాత్రులు కావడంతో ఉపవాసం పాటిస్తున్నట్లు, మంచినీరు తప్ప మరేమీ తీసుకోనని మోదీ చెప్పడంతో ఒబామా ఆశ్చర్యపోయారు. ఒబామానే కాదు, ఈ విషయం తెలిసిన ప్రపంచ దేశాధినేతలందరూ ఆశ్చర్యపోయారు. మోదీ దినచర్య కూడా మిగతా వారందరికీ భిన్నంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి యోగాభ్యాసం చేస్తారు మోదీ. తర్వాత ధ్యానం చేస్తారు. ఆ తర్వాతే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మోదీ. ఆయన ఆరోగ్య రహస్యం కూడా యోగానే అని చాలా మందికి తెలుసు. యోగాపై తనకున్న అభిరుచితో ఆయన జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితితో ఆమోదింపజేశారు. సుమారు 200 దేశాలు నేడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. స్వామి వివేకానంద తనకు ఆదర్శమన్న మోదీ ఆయనలాగే అనుష్ఠాన వేదాంతాన్ని ఇష్టపడతారు. తాను తెలుసుకున్న వేదాంత సారాన్ని ఆచరణలో చూపడానికే మోదీ నిరంతరం ఇష్టపడతారు. ప్రస్తుతం ప్రపంచమంతా రామనామస్మరణలో మునిగిపోగా మోదీ కూడా భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని ప్రారంభించేందుకు మోదీ కూడా ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు.